ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ కొనసాగుతోంది. ఈ ఎన్నికలను అటు ఉద్యోగ సంఘాలు ఇటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన దగ్గర నుండి సార్వత్రిక ఎన్నికలను తలపించేలా ప్రచారం కొనసాగుతుంది. అభ్యర్థి ఎంపిక దగ్గర నుండి ప్రచారాల వరకు అన్ని తారాస్థాయిలోనే సాగుతున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలకుల దృష్టంతా ఈ ఎన్నికపైనే నెలకొంది. దీనికి తోడు ప్రధాన పోటీదారుగా భావిస్తున్న పీడీఎఫ్ తో పాటు ఇతర ఉద్యోగ సంఘాలు కూడా తమ తరపున అభ్యర్థులను బరిలో నిలిపి సర్కార్ అభ్యర్థికే సవాల్ విసురుతున్నారు. గతంలో లాగా ఈసారి సత్తా చూపుతామంటూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. దీంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నిక సార్వత్రిక ఎన్నికలను మించి హీట్ పుట్టిస్తోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ కొనసాగుతోంది. ఈ ఎన్నికలను అటు ఉద్యోగ సంఘాలు ఇటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన దగ్గర నుండి సార్వత్రిక ఎన్నికలను తలపించేలా ప్రచారం కొనసాగుతుంది. అభ్యర్థి ఎంపిక దగ్గర నుండి ప్రచారాల వరకు అన్ని తారాస్థాయిలోనే సాగుతున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలకుల దృష్టంతా ఈ ఎన్నికపైనే నెలకొంది. దీనికి తోడు ప్రధాన పోటీదారుగా భావిస్తున్న పీడీఎఫ్ తో పాటు ఇతర ఉద్యోగ సంఘాలు కూడా తమ తరపున అభ్యర్థులను బరిలో నిలిపి సర్కార్ అభ్యర్థికే సవాల్ విసురుతున్నారు. గతంలో లాగా ఈసారి సత్తా చూపుతామంటూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నిక సార్వత్రిక ఎన్నికలను మించి హీట్ పుట్టిస్తోంది. ఇటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, శాలిని, మనం చూసుకోవచ్చు ఏదైతే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ హోరాహోరీగా ప్రచారం అయితే సాగుతుంది. రేపు రానున్న 27వ తారీఖున ఈ ఎలక్షన్లకి పోలింగ్ తేదీగా ఖరారైంది. ప్రస్తుతానికి ఇప్పుడు 35 మంది సభ్యులు పూర్తిగా వీళ్ళందరూ కూడా బరిలో నిలిచారు. అయితే ఈ 35 మందిలో కూడా ముఖ్యంగా చూసుకుంటే ఇటు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ అని అలాగే మన పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర్రాఘవులు, వీరిద్దరూ కూడా చాలా హోరాహోరీగా ప్రయత్నాలు సాధిస్తున్నారు. ఎందుకంటే ఇది ఇప్పటి వరకు కూడా పీడీఎఫ్ స్థానంగా ఉన్నారు. మొన్నటిదాకా ఇళ్ళ వెంకటేశ్వరరావు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం, అతను కాలం అయిపోయిన వెంటనే ఇప్పుడు ఈ ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికలో మనం చూసుకోవచ్చు కూటమి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎక్కడికెక్కడ ఏదైతే మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా స్వయంగా కూటమి అభ్యర్థి తరపున ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం చేస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ మనం చూసుకోవచ్చు పేరాబత్తుల రాజశేఖర్ చాలా ఏదైతే చాలా ఆశతో ఉన్నారు. ఎందుకంటే కొత్తగా నమోదైన ఓట్లని కూడా జనసేన తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా వీళ్ళందరూ కూడా లెక్కలేసుకుంటున్నారు. ఇంతకు ముందులా కాకుండా పీడీఎఫ్ కి చేజాటకుండా ఖచ్చితంగా ఏదైతే కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ దిడ్ల వీర్రాఘవుల తరపున మాత్రం ఈ ఉపాధ్యాయ సంఘాలందరూ కూడా ఒకరికొకరు పోటాపోటీగా వాళ్ళు ఓట్ చేసుకొని మరి వాళ్ళు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎక్కడికెక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ నాయకులందరూ కూడా వీళ్ళందరినీ ఓటర్లని ప్రత్యేకంగా కలిసి మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కాకపోతే పట్టభద్రుల తరపు నుంచి
మేము ఎప్పటి నుంచో కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాం, వారికి రావాల్సినటువంటి ఉద్యోగాలపై ఎక్కువగా పోరాడతామని చెప్పేసి వాళ్ళు స్వయంగా చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మంత్రులు అయితే మాత్రం ఇటు బీజేపీ స్థాయి నుంచి మాత్రం కొంత అనాసక్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళెవరు కూడా ప్రచారంలో పాల్గొవట్లేదు. ముఖ్యంగా చూసుకుంటే రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి అయితే ఇప్పటి వరకు ఎక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొలేదు. అయితే ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రచారానికి దూరంగా ఉంది, ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రచారానికి దూరంగా ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒక వీడియో మెసేజ్ అయితే మాత్రం చేశారు. ఈ రకంగా ఉంది. అలాగే జనసేన కూడా కొన్ని కాన్స్టిట్యున్సీల్లో ఉమ్మడిగా ఒక మీటింగ్స్ లో ఇచ్చేస్తారు. ఇటు టీడీపీ జనసేన మాత్రమే ఎక్కువగా పాల్గొంటుంది ఈ ప్రచారాలకి. రైట్, థ్యాంక్ యూ మోహన్.